హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యారెట్ కీర్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అది వేడెక్కాక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసి వేయించండి. నేను కాజు, బాదం, పంప్కిన్ సీడ్స్ తీసుకున్నా. ఇప్పుడు వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయినాయి కదా, వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు క్యారెట్ తురుము వేసి వేయించాలి. అంటే మనం ఇదే నెయ్యిలో వేసి వేయిస్తున్నాము. క్యారెట్కున్న పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ అడుగంటకుండా ఇలా కలుపుతూ వేయించండి. ఫ్లేమ్ని సిమ్ మీద పెట్టి వేయించండి. ఇలా 5 మినిట్స్ క్యారెట్ దగ్గరకు పడి పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు వేసి 8 to 10 మినిట్స్ ఉడికించండి. క్యారెట్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇందులో 2-3 క్యాషూ నట్స్ వేసి ఉడికించాలి. ఇలా పాలల్లో కాజు వేసి ఉడికించడం వలన మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం వేరొక స్టవ్ పైన ఒక 1/2 కప్పు సాబుదానాన్ని నానబెట్టి తీసుకొని ఉడికించాలి. నేను ఆల్రెడీ 1/2 కప్పు సాబుదానాన్ని నానబెట్టి తీసుకున్నా, అంటే 20 మినిట్స్ నానబెట్టి తీసుకున్నా. 1/2 కప్పు సాబుదానాకి 1 కప్పు వరకు వాటర్ వేసిన. ఇప్పుడు వీటిని 8 to 10 మినిట్స్ ఉడికించాలి. ఈ సాబుదానాన్ని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. క్యారెట్ను ఇంకాస్త దగ్గరకు పడేటట్టు ఉడికించాలి. ఇప్పుడు సాబుదానా ఉడికిందేమో చూద్దాం. ఉడికిందండి సాబుదానా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు క్యారెట్ కూడా దగ్గరకు పడింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన సాబుదానా ఉంది కదా, అది వేయాలి. ఇప్పుడు ఈ రెండు కలిసిపోయేటట్టు ఒక 2-3 మినిట్స్ ఉడికించాలి. సాబుదానా సమ్మర్లో శరీరానికి చాలా చలవ చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాబుదానా వేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ వేయండి. షుగర్ వేసిన తర్వాత ఇంకొకసారి కలపండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయండి. అలాగే చిటికెడు సాల్ట్ వేయండి. నేను చూపిస్తున్నా కదా, అంత వేయండి, ఎక్కువ వేయకండి. సాల్ట్ వేయడం వలన మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అడుగంటకుండా కలుపుతూ ఇంకొక 3 మినిట్స్ ఉడికించండి. అంటే ఈ షుగరు, ఈ క్యారెట్, ఈ సాబుదానా మొత్తం ఇలా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపి 2 to 3 మినిట్స్ ఉడకనివ్వండి. ఫ్లేమ్ని సిమ్ మీద పెట్టి ఉడికించండి. లాస్ట్గా ఇంకొక 1 టీ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేయండి. ఇప్పుడు లాస్ట్గా మనం వేయించి పెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకొక 1 మినిట్ ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, క్యారెట్ కీర్ రెసిపీ రెడీ అయ్యింది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.